లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డి హేమంత్ కుమార్. పెండింగ్ కేసుల పరిష్కారం కోసం రాజీయ రాజమార్గం అని తెలిపారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జడ్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పెండింగ్ కేసులు పరిష్కరించారు, చట్టాలపై అవగాహన కల్పించారు. పెద్దపల్లి జిల్లా కోర్టులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ హేమంత్ కుమార్ హాజరై పలు కేసులను పరిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని కక్షిదారులకు చట్టాలపైన అవగాహన కల్పించారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పేదలకు న్యాయ సాయం అందజేస్తామన్నారు. లీగల్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేదలు జిల్లా కోర్టులో సంప్రదిస్తే వారి తరపున ఒక లాయర్ను ఏర్పాటు చేస్తామని జడ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి స్వప్నారాణి, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి అన్ని అంగాల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మీకు వాళ్ళు సేవ చేయడానికి వచ్చినటువంటి సేవకులే. ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి సేవకులు. ఇప్పుడు నేను కానివ్వండి, నా పక్కన ఉన్న శ్రీనివాస్ గారు కానివ్వండి, మా స్వప్నరాణి గారు కానివ్వండి, అందరూ కూడా తెలిసిందా. కాబట్టి మా సేవల్ని మీరు వినియోగించుకొని మాతోటి మంచిగా పనిచేయించుకోండి. అక్కడ మా ట్రాఫిక్ మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా సేవకులే. మీరు హెల్మెట్ పెట్టుకోరు, ముగ్గురు ఎక్కుతారు, మోటార్ సైకిల్ మీద ఇద్దరే నడవాలి. కాబట్టి ముగ్గురు నలుగురు ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలక్షన్లు కదా, మా మీద ఎవరు కేసు పెట్టాలనుకుంటూ ఉంటారు. కానీ యాక్సిడెంట్ అయ్యేసరికి ఏమవుతుంది, ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమంటారు, మోటార్ సైకిల్ మీద ఇద్దరు ప్రయాణం చేస్తేనే మేము ఇన్సూరెన్స్ ఇస్తాము అంటారు. అంటే చట్టాన్ని మనం గౌరవిస్తూ ఉంటే అది మనకి చుట్టంగా ఉంటుంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి వెంకట సచిన్ రెడ్డి హాజరయ్యారు. రాజీకి వచ్చిన పలు కేసులను ఇరు వర్గాల ఒప్పందం మేరకు కొట్టివేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రితంసారి మన కోర్టులో దగ్గర 250 పైన కేసెస్లలో మనం లోక్ అదాలత్లో సెటిల్ చేసినాం. వాళ్ళందరూ ఇప్పుడు ప్రశాంతంగా మనశ్శాంతిగా బతుకుతున్నారు. మాటికి కోర్టుకు రావాల్సిన అవసరం లేకుండా. క్రితంసారి చెప్పినట్టే కొన్నిసార్లు మన అహానికి పోయి కేసు పెడుతుంటాం, కొన్నిసార్లు మనం గెలవాలి, మన ప్రెస్టేజ్ ఇష్యూ అని అనుకునే అలాంటి కేసెస్ పెడుతుంటాం. కొన్ని సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ని మీరు సక్రమంగా వాడుకుంటారని అంటే ఈ రోజు వరకు ఒక 100 కేసుల వరకు మనకైతే లోక్ అదాలత్లో సెటిల్ అవ్వడం జరిగింది. అది మళ్ళీ లాస్ట్ టైం లాగానే ఒక 250 పైగా కేసెస్ వరకు మనకు సెటిల్ చేస్తామని కోరుకుంటున్నాను. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు.